నమస్తే. ఇప్పుడు దేశవ్యాప్తంగా తెలంగాణ బీసీ రిజర్వేషన్ గురించి పెద్ద చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా తమిళనాడుకి ఏదైతే కేసు ఉందో, తమిళనాడు కేసు ఏదైతే ఉందో అది తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇంప్లీడ్ అయిందనమాట. మొత్తంగా 42% రిజర్వేషన్ తీసుకొని వెళ్ళి ఇప్పుడు ఆర్డినెన్స్ పెండింగ్లో ఉంది. అలాగే రాష్ట్రపతికి ఇచ్చిన బిల్లు కూడా పెండింగ్లో ఉంది. ఈ రెండు పెండింగ్లో ఉండటంతో ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ 42% రిజర్వేషన్లు తీసుకొచ్చే విధంగా ఒక జీవోని తీసుకురావాలి అని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ భావిస్తుంది. ఒకవేళ నిజంగానే ఈ యొక్క జీవోని తీసుకొస్తే లీగల్గా ఎదుర్కొనే ఇబ్బందులు ఏంటి అనే దానిపైన అనేక న్యాయ సలహాలు తీసుకుంటుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ప్రకారం, యాజ్ పర్ సుప్రీంకోర్టు రూల్ ప్రకారం 50% రిజర్వేషన్లు మించకూడదు అని చెప్పేసి, రైట్. ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చు, మరి తమిళనాడులో 69% ఉంది కదా రిజర్వేషను, 69% రిజర్వేషన్ ఉంది కదా అని మీరు అనుకోవచ్చు. ఎస్, ఇక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం చూసుకున్నట్లయితే బేస్డ్ అపాన్ పాపులేషన్ బట్టి కూడా రిజర్వేషన్ చేంజ్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ బీసీలకు తమిళనాడులో బీసీలకు 30%, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించి 20%, ఎస్సీ ఎస్టీలకు అలాగే వీళ్ళకు కూడా అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కలిపి 19%. మొత్తం టోటల్గా 69% రిజర్వేషన్లు తమిళనాడు ప్రభుత్వం దీనికి వీళ్ళకి ఇస్తుంది అనమాట. అంటే ఇక్కడ కొన్ని సందర్భాల్లో బేస్డ్ అపాన్ పాపులేషన్ ప్రకారం అయితే 50%కి మించవచ్చు. ఈ 50%కి మించే ఛాన్సెస్ ఉంది ఇక్కడ తమిళనాడులో ఇచ్చారు కాబట్టి. అంటే ఇక్కడ తమిళనాడు కేసు ఎలా ఇంప్లీడ్ అవుతుందంటే, ముందుగా తమిళనాడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక అసెంబ్లీలో బిల్ పాస్ చేసి ఆ బిల్లును గవర్నర్ దగ్గరికి తీసుకొచ్చింది. గవర్నర్ ఇక్కడ పెండింగ్లో పెట్టారు. సో వీళ్ళు మళ్ళీ బిల్ చేసి, ఆర్డినెన్స్ కాకుండా బిల్ చేసి ఈసారి రాష్ట్రపతికి బిల్లు పంపించారు. అక్కడ పెండింగ్లోనే ఉంది. వీళ్ళు ఏం చేశారు, సుప్రీంకోర్టును ఆశ్రయించారనమాట. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే వితిన్ త్రీ మంత్స్లో రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ ఇద్దరు ఇలాంటి అసెంబ్లీలో పాస్ అయిన బిల్స్ ఏవైతున్నాయో ఆ బిల్స్ పైన సరైన నిర్ణయం తీసుకోవాలి వితిన్ 3 మంత్స్లో అని చెప్పింది. సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పిన తర్వాత తుషార్ మెహతా ఎవరైతే సాలిటరీ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరైతున్నారో, అంటే ప్రభుత్వ తరఫున న్యాయవాది ఎవరైతున్నారో, ఆయన ఏం చెప్తున్నారు, ఇది రాజ్యాంగపరంగా ఫంక్షనింగ్ జరగాలి కానీ న్యాయ వ్యవస్థల ద్వారా కానీ కోర్టుల ద్వారా కానీ ఈ ఫంక్షనింగ్ అనేది జరగకూడదు. అంటే ముఖ్యంగా ఆయన ఓపెనింగ్ ఏం చెప్తున్నాడు, ఇందులో న్యాయ వ్యవస్థలు జోక్యం చేసుకోకూడదు, రాజ్యాంగపరంగానే జరగాలి. ఇంకొకటి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య చర్చలు జరగాలి, డైలాగులు అనేది జరగాలి తప్ప ఇది న్యాయ వ్యవస్థలు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు అన్నట్లు ఆయన మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ కావాల్సింది పొలిటికల్ సొల్యూషన్, జ్యుడిషియరీ సొల్యూషన్ కాదు, పొలిటికల్ సొల్యూషన్ మాత్రమే జరగాలి, న్యాయ నిర్ణేతలు కాదు, న్యాయ వ్యవస్థల ద్వారా ఇది జరగకూడదు అని చెప్పేసి సాలిటరీ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు చెప్తున్నారంటే తుషార్ మెహతా అనే వ్యక్తి చెప్తున్నారనమాట. ఆయన ఎవరికి ఇచ్చారు, ఇప్పుడు ఏదైతే తమిళనాడు కేసు ఉందో తమిళనాడు కేసు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉంది కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు వితిన్ 3 మంత్స్లో తీసుకోవాలన్నప్పుడు ఈ తుషార్ మెహతా మాట్లాడుతున్నాడు, సాలిటరీ జనరల్ ఆఫ్ ఇండియా ఆయన మాట్లాడుకుంటూ చెప్తున్నారు అనమాట. అంటే ఎవరు కూడా ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్కి కానీ రాష్ట్రపతులకు కానీ కొన్ని అధికారాలు ఉంటాయి, వాళ్ళు తీసుకుంటారు, సరైన నిర్ణయాలు తీసుకుంటారు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఆర్టికల్ 200 ప్రకారం అని చెప్తున్నారు. తర్వాత ఆర్టికల్ 201 ప్రకారం చూసినట్లయితే 201 ఈ రెండు ఆర్టికల్స్ ప్రకారం చూసినట్లయితే అంటే రాజ్యాంగంలోనే ఇంత కాల పరిమితిలో ఈ బిల్స్ను పాస్ చేయాలి, వీటిపైన సరైన నిర్ణయం తీసుకోవాలి అని ఎక్కడా లేదు కదా అనేది తుషార్ మెహతా చెప్తున్నారు. ఇది కాకుండా 1992 మనం ఒకసారి ఇందిరా సాహ్ని కేసులు తీసుకున్నట్లయితే 1992 ఇందిరా సాహ్ని కేసు ఏదైతే ఉందో ఆ కేసు ద్వారానే 50% రిజర్వేషన్ అనేది పెంచకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక ఆదేశం ఇచ్చింది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే పాపులేషన్ని బట్టి, టైంని బట్టి, కొంత రాష్ట్ర స్థితిగతులను బట్టి, ఆ రాష్ట్ర పరిస్థితులను బట్టి కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది రిజర్వేషన్లు పెంచే అవకాశం ఉంది, పెంచుకోవచ్చు అనే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే తెలంగాణ ప్రభుత్వం న్యాయ సలహాలు తీసుకుంటుంది, న్యాయ నిపుణులను అడుగుతుంది. ఎందుకంటే ఈ 42% రిజర్వేషను మనం అమలు చేయాలి. ఏదైతే బీసీ డిక్లరేషన్ ఉందో బీసీ డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ కూడా భావిస్తుంది. ఇక్కడ ఒకవేళ నిజంగానే 52 అంటే 50% దాటితే ఏంటి పరిస్థితి? తెలంగాణ ప్రభుత్వం అనేది
సుప్రీంకోర్టుకు సమాధానం చెప్పాలా, అవసరం లేదా, ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు ఎలాంటి ఎదుర్కోవాలి అనేది కూడా తెలంగాణ గవర్నమెంట్ ఆలోచిస్తుంది. ఇప్పటికే ఎవరైతే బట్టి విక్రమార్క కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ వీళ్ళంతా ఢిల్లీ వెళ్ళి న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నారు. వీటితో పాటు బీహార్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇండియా కూటమికి సంబంధించి ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి బీహార్లో ఎలాంటి స్థితిగతులు ఉన్నాయి, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది కూడా ఒక అంచనా వేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సో వీటితో పాటుగా ఇఫ్ ఇన్ కేస్ నిజంగానే ఈ 42% రిజర్వేషన్ రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా అమలు కాకపోతే ఏంటి అనేది డౌట్ అందరికీ రావచ్చు. సో ఇక్కడ అసలైన డౌట్ ఏంటంటే వాళ్ళు క్లారిటీ ఇచ్చేది, కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇచ్చేది అంటే గతంలో 23% రిజర్వేషన్లు అమలు చేశారు బీసీలకు. ఇది బీసీ రిజర్వేషన్ గతంలో స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు అమలు చేశారు. ఇప్పుడు ఇది యాజ్ యూజువల్గా అమలు చేసి దీంతో పాటుగా మిగిలిన పర్సంటేజ్ ఏదైతే ఉందో ఆ పర్సంటేజ్ని పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ పరంగా రిజర్వేషన్ మేము అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ పార్టీ పరంగా 42% రిజర్వేషన్ అమలు చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాలి, ఎలాంటి పరిస్థితులు చూడాలి, ఎలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేయాలి అనే దానిపైన కూడా పూర్తిగా ఈ గవర్నమెంట్ ఆలోచిస్తుందన్నమాట. దీనికి సంబంధించి ఒక చట్ట సవరణ చేస్తున్నారు. పంచాయతీరాజ్ 2018 చట్టం ప్రకారం 2018 పంచాయతీరాజ్ చట్టం ఏదైతే ఉందో దాన్ని సవరణ చేసుకుంటూ వీళ్ళు రిజర్వేషన్కి ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ కూడా భావిస్తుంది. సో మొత్తానికి దీంతో పాటుగా ఒక జీవో తీసుకొస్తాం అంటే ఇక్కడ ఆర్డినెన్స్ కానీ లేదంటే అక్కడ బిల్లు కానీ రెండూ పెండింగ్లో ఉన్నా, ఈ కేసు కోర్టులో ఉన్నా జీవో తీసుకొచ్చి రిజర్వేషన్లు మేము అమలు చేస్తాం అన్నట్లుగా వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఒకవేళ నిజంగానే ఈ రెండింటిని కాదని అటు న్యాయ వ్యవస్థలను కానీ లేదంటే ఇటు సుప్రీంకోర్టుని కానీ లేదంటే ఇక్కడ గవర్నర్ని రాష్ట్రపతిని కాదని కేంద్ర ప్రభుత్వాన్ని కాదని 42% రిజర్వేషన్ కోసం ఈ పంచాయతీరాజ్ చట్టాన్ని ఎప్పుడైతే మారుస్తున్నారో దీంతో పాటుగా ఒకవేళ గవర్నమెంట్ ఆర్డర్ తీసుకొస్తే ఏంటి కథ అనే దానిపైన కూడా న్యాయ సలహాలు తీసుకుంటున్నారు. సో మొత్తానికి ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ తమిళనాడు కేసులో ఇంప్లిమెంట్ అయింది. యాజ్ యూజువల్గా అక్కడ ఎట్లా జరిగిందో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. సో మొత్తానికి అక్కడ వేసినటువంటి పాపులేషన్ బట్టి 69% రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. బీసీలకు అక్కడ న్యాయం జరుగుతుందంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఎంబీసీ వర్గానికి బీసీ వర్గానికి ఈ రెండింటికి కలిపి దాదాపుగా 50% రిజర్వేషన్లు కల్పిస్తుంది తమిళనాడు గవర్నమెంట్. సో ఇక్కడున్న బీసీలకు కూడా న్యాయం కావాలని చెప్పేసి చాలామంది బీసీ నేతలు బీసీ బిడ్డలందరూ కూడా అడుగుతున్న పరిస్థితి. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? సుప్రీంకోర్టులో తీర్పు వచ్చే వరకు వెయిట్ చేస్తుందా? రాష్ట్రపతి బిల్లును ఆమోదించే వరకు వేచి చూస్తుందా? లేదంటే ఈ ఏదైతే గవర్నర్ ఆర్డినెన్స్ ఆమోదం తెలిపే వరకు న్యాయ సలహాలు తీసుకున్న తర్వాత వరకు ఆలోచిస్తుందా? లేదంటే జీవోతోనే ముందుకెళ్తుందా అనేది కూడా మనం ఇక్కడ చూడాలి. అంటే చాలా క్లియర్ అనమాట. కాదు ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు 9th షెడ్యూల్లో పెడితే కనుక షెడ్యూల్ 9th పెడితే కనుక డెఫినెట్లీ ఈ రిజర్వేషన్లు అనేవి పెంచే అవకాశం ఉంది, పెంచుకుంటూ ముందుకెళ్ళచ్చు. రైట్, రిజర్వేషన్లు 50%కే పరిమితం కాదు. 9th షెడ్యూల్లో కనుక జాయిన్ చేస్తే అంటే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ బిల్ ఎట్లా పంపించింది అంటే 31Cలోనూ సంథింగ్ ఏదిలోనూ 31C ఐ థింక్. సో 31Cలో పెట్టి పంపించింది. సో దీంట్లో అయితే రిజర్వేషన్లు పెంచడానికి అవకాశం లేదు. బట్ 9th షెడ్యూల్లో కనుక పెడితే రిజర్వేషన్లు పెంచే అవకాశం ఉంది, పాపులేషన్ బట్టి పెంచే అవకాశం ఉంది. సో మొత్తానికి అసలు తెలంగాణ గవర్నమెంట్ ఎట్లా చేస్తుంది? సుప్రీంకోర్టు నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్రపతి నుంచి కానీ గవర్నర్ నుంచి కానీ ఆమోదం తెలిపే వరకు వెయిట్ చేస్తారా? లేదంటే వీళ్ళ జీవోతో ముందుకెళ్తే ఎలాంటి లీగల్ ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంటుంది? ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి.